Tesla Ecuador Commission School. Tesla Ecuador Commission School.
క్రిస్మస్ అంటే ఏంటిదబ్బా? సాత్విక్, క్రిస్మస్ అంటే మనం ఎక్కడ చాక్లెట్స్, కేక్స్, ఐస్ క్రీమ్స్ అంతా తింటాం, అదే క్రిస్మస్ అంటే. అది కాదు సార్, క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ, డెకరేషన్, స్టార్స్ అవన్నీ చేసుకుంటాం కదా సార్. అది కాదు సాత్విక్, మనము కొత్త బట్టలు, న్యూ క్లోత్స్ అవన్నీ వేస్తాం. అది కాదు సాత్విక్, రిలేటివ్ ప్లేసెస్కి వెళ్తాం కదా, అదే క్రిస్మస్. అది కాదు సాత్విక్, క్రిస్మస్ అంటే గివింగ్ గిఫ్ట్స్ టు ద పూర్. క్రిస్మస్ అప్పుడు హంగ్రీ పీపుల్కి ఫుడ్ పెట్టడం. Accepting Lord Jesus into your heart. I will accept Jesus Christ into my heart. That is the real Christmas. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. స్టోరీ వినక ముందు ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రియమైన తండ్రి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనములు చెల్లిస్తుంటున్నాం. దయగలిగిన మా తండ్రి, మరొకసారి మీ కుమారుని రక్తం ద్వారా నన్ను మమ్మలను కడిగి శుద్ధీకరించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాను. దయగలిగిన తండ్రి, మీ ఆత్మతో నన్ను నింపండి. మీ ఆత్మ ద్వారా ఈ పరిచర్యను మీరు ఆరంభించి మీరు కొనసాగించి ముగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాను. మా పిల్లలకి అర్థమయ్యేటట్లు మీ వాక్యాన్ని మీరే బోధించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. దయగలిగిన తండ్రి, మా పిల్లలు మీ వాక్యమును శ్రద్ధగా విని వారి జీవితాలు మీకు అప్పగించుకోవడానికి సహాయము చేయండి. మా సమయంలో నిత్యత్వంలో లాభదాయకంగా చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. పిల్లలు, నిన్నటి దినాన యేసు ప్రభు యొక్క పుట్టినరోజుని క్రిస్మస్గా ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ జరుపుకున్నారు. యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు పుట్టినాడు? ఎందుకు ఈ లోకంలో యేసు ప్రభు పుట్టినాడు? దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. అంటే ఈ యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు జన్మించినాడు అని అంటే, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి జన్మించినాడు. అర్థమవుతుందా పిల్లలు? యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినాడు. ఎందుకు జన్మించినాడంటే, ఆయన పిల్లలమైన మనం అందరం కూడా పాపములతో జీవిస్తూ ఉన్నాం. పాప బంధకాలతో బంధించబడి ఉన్నాం. ఆ పాప బంధకాల నుంచి మనల్ని విడిపించడానికి, మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినాడు. పాపములనంటే మనకు తెలుసు కదా. పాపములనంటే అబద్ధాలు ఆడడం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి చెడ్డ మాటలు మాట్లాడడం, చేయమన్న పని చేయకుండా వేరే పని చేయడం. మరి మనం ఎన్నో తప్పులు చేసినాం. మనం చిన్నపిల్లలమైనా ఎన్నోసార్లు అబద్ధం ఆడాం కదా పిల్లలు. ఎన్నోసార్లు దొంగతనాలు కూడా చేసినాం. ఎన్నోసార్లు కూడా మనం బూతులు మాట్లాడినాం. అంటే మనం ఎన్నో రకాల తప్పులు చేసినామా చేయలేదా పిల్లలు? చేసినాం. అమ్మ వాళ్ళు ఒకటి చెప్తే ఇంకొకటి చేసినాం. ఇట్లా మనం మనం పుట్టడమే పాపంలో పుట్టినాం. పుట్టిన తర్వాత కూడా ఎన్నో పాపంలో చేసినాం. ఈ పాపాలన్నీ కలిగి మనం జీవిస్తే మనం చనిపోతే ఎక్కడికి పోవాలో తెలుసా? నరకానికి పోవాలి. ఎక్కడికి పోవాలి? నరకానికి పోవాలి. నరకం అంటే ఎట్లుంటుందో తెలుసా పిల్లలు?
చాలా భయంకరం. చిన్న పిన్నిసి గుచ్చుకుంటే మీరు తట్టుకోగలరా? స్టవ్ దగ్గర మీకు ఏదన్నా కొంచెం కాలిందనుకోండి, తట్టుకోగలరా? తట్టుకోలేం. చాలా కష్టం. నరకం అంటే ఎట్లుంటదంటే ఎప్పుడు మండుతూ ఉంటది నరకంలో. ఆ మంటల్లో యేసుప్రభు వేస్తాడు మనల్ని. చాలా భయంకరం అది. చాలా భయంకరం. మంటల్లో నుండి మనం తప్పించుకోవడానికి లేదు. మంటల్లో మనం పడ్డాక బయటికి రావడానికి లేదు. ఒక రోజు కాదు పిల్లలు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, యుగ యుగాలంటే సంవత్సరాలు సంవత్సరాలు మనం ఆ మంటల్లో కాలాలి. చాలా భయంకరం నరకం. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి నా పిల్లలు నరకానికి పోవడం నాకు ఇష్టం లేదని యేసయ్యను పంపించినాడు. యేసయ్య లోకానికి వచ్చినాడు. మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. మన తల చేసిన పాపాలను బట్టి యేసు ప్రభు తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. మన చేతులు చేసిన పాపాలను బట్టి ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. మన కాళ్ళు చేసిన పాపాలను బట్టి ఆయన కాళ్ళల్లో పేకు కొట్టించుకున్నాడు. మన శరీరం చేసిన పాపాలను బట్టి 39 కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు. మన హృదయం చేసిన పాపాలను బట్టి బళ్ళెంతో పూడిపించుకున్నాడు. పిల్లలు, మన ప్రభు పాపం చేయలా. ఆయనలో పాపం లేదు. ఆయన పాపం చేయలేదు. ఆయన పాపం ఎరుగని వాడు. నీ కొరకు నా కొరకు ఆ శిలువ మీద శాపగ్రాహి అయినాడు. అయ్యో, నా బిడ్డ నరకానికి పోకూడదు, ఈ బిడ్డ నరకానికి పోకూడదని మనం చేసినటువంటి ఆ పాపాలన్నీ ఆయన మీద వేసుకుని ఆయన మన కొరకు రక్తం కాచినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమి లేదు పిల్లలు. యేసయ్యా, నా పాపాలన్నీ నువ్వు శిలువలో భరించావు, వందనాలు. నీ రక్తం చేత నన్ను కడుగయ్యా అంటే చాలు. మన పాపాలను బట్టి మన హృదయం ఎట్లా ఉంది పిల్లలు? నల్లగా అయిపోయింది. ఈ నల్లగున్న హృదయాన్ని సబ్బుతో కడుక్కుంటే బాగుపడదు. ఇంకా వేరే వేరే వాటితో కడుక్కుంటే ఈ నల్లగున్న హృదయము శుద్ధి చేయబడదు. మరి హృదయం నల్లగా ఉన్న ఈ హృదయము తెల్లగా మారాలంటే యేసుప్రభు రక్తమే కావాలి. ఆ యేసుప్రభు రక్తాన్ని మనం అడగాలి. యేసుప్రభువా, మరి నా హృదయం ఎంతో నల్లగా ఉంది పాపాలను బట్టి, నన్ను క్షమించి నీ రక్తంతో, నీ ఎర్రని రక్తంతో కడిగి నా హృదయాన్ని తెల్లగా చెయ్యయ్యా అని మనం ప్రార్థన చేస్తే యేసుప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. మన పాపాలు క్షమిస్తాడు. ఆయన రక్తంతో కడుగుతాడు. ఆయన బిడ్డగా మనల్ని అంగీకరిస్తాడు. అర్థమైందా పిల్లలు? ఆ విధంగా యేసుప్రభుని మనం నమ్ముకుంటే మనం ఎప్పుడు చనిపోయినా, దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి కదా, చాలా కష్ట దినాల్లో మనం ఉన్నాం, చాలా ఇబ్బందికరమైన దినాల్లో మనం ఉన్నాం. మనం యేసయ్యకి హృదయం ఇచ్చామనుకోండి, యేసు ప్రభు ఎప్పుడు వచ్చినా, యేసు ప్రభు మనల్ని ఎప్పుడు తీసుకొని పోయి ఎక్కడ పోతామో తెలుసా పిల్లలు? పరలోకానికి పోతాం. పరలోకం ఎట్లుంటదో తెలుసా? చాలా బాగుంటది పరలోకం. అక్కడ ఆకలి ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, రోగాలుండవు, కరోనా ఉండదు, ఏమీ ఉండదు, పాపం ఉండదు, చీకటి ఉండదు, మరణం ఉండదు, ఏడుపు ఉండదు. భూమి మీద చాలా మంది మరణిస్తా ఉన్నారు కదా, వాళ్ళని చూసి చాలా మంది ఏడుస్తా ఉన్నారు కదా. ఈ మరణం ఉండదు పరలోకంలో. కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు. ఇక్కడ రోగాలు ఉన్నాయి కదా భూమి మీద, పరలోకంలో రోగాలు ఉండవు, ఆరోగ్యం ఉంటది. యేసు ప్రభువులో మనం ఎంతో సంతోషంగా ఉంటాం పిల్లలు. ఒకరోజు సంతోషంగా ఉంటామా? కాదు. సంవత్సరాలు కాదు, యుగ యుగాలంటే సంవత్సరాలు సంవత్సరాలు మనం యేసు ప్రభుతో సంతోషంగా ఉంటాం. ఏది బాగుంది పిల్లలు? యేసు ప్రభుని ఎరగకుండా, మన హృదయం యేసు ప్రభుకి ఇవ్వకుండా, పాపాలు మన హృదయంలో పెట్టుకొని చనిపోయి నరకానికి పోవడం బాగున్నదా? యేసు ప్రభుకు మన చిన్న హృదయం ఇచ్చి యేసు ప్రభు బిడ్డలమై పరలోకానికి వెళ్ళడం బాగుందా? ఏది బాగుంది మీరే చెప్పండి. ఏది బాగుంది మీరే చెప్పండి. మీరే తీర్మానం చేసుకోండి. కాబట్టి రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే మరి రక్షణ తీర్మానం చేసుకొని మీ హృదయాలు యేసు ప్రభుకి ఇవ్వండి. రక్షణ పొందిన వారు ఉంటే మీ హృదయంలో మరి తీర్మానం చేసుకోండి. అయ్యా, నేను అనేకుల రక్షణ కొరకు ఈ దినం నుండి ప్రార్థిస్తాను. కరోనా వల్ల చాలా మంది చనిపోతున్నారు, రక్షణ లేకుండా చనిపోతున్నారు. వాళ్ళ కొరకు నేను ప్రార్థిస్తా, రక్షించు ప్రభువా వాళ్ళని అని చెప్పేసి దేవునికి అప్పగించుకుంటే దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. Merry Christmas! Merry Christmas! Merry Christmas! Merry Christmas!
Merry Christmas. 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 Merry Christmas.